రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో 5-6 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కల్కి 2898 AD, ది రాజా సాబ్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల్ని ఉత్సాహపరిచే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ ఒక మాస్ డైరెక్టర్తో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. సింహ, లెజెండ్, సరైనోడు వంటి సినిమాలతో మాస్ డైరెక్టర్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు బోయపాటి శ్రీనివాస్. ఇప్పుడు ఈ కాంబో గురించే న్యూస్ వైరల్ అవుతోంది. నిజానికి ఎప్పటి నుంచో ప్రభాస్ అభిమానులు బోయపాటి దర్శకత్వంలో తమ హీరోను చూడాలని ఆశపడుతూ వచ్చారు. ఎందుకంటే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్తో హీరోని వెండి తెరపై లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్లో అద్భుతంగా చూపించడంలో బోయపాటికి మంచి పేరుంది. అందుకే ఆయన చివరి సినిమా స్కంద బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా ఇప్పటికీ స్టార్ హీరోల అభిమానులు ఆయనతో సినిమా కావాలని అనుకుంటారు. ఇటీవల బోయపాటి శ్రీను గీతా ఆర్ట్స్లో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అలానే విజయ్ దేవరకొండతో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే బాలకృష్ణతో అఖండ 2 కూడా చేయనున్నారు. ఇవన్నీ కాకుండా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్తోనూ స్క్రిప్ట్ చర్చలు సాగుతున్నాయట. మరి ప్రభాస్తో సినిమా ఎప్పుడు ఉంటుందనేది చూడాలి. ప్రభాస్ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కల్కి 2898 AD షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేలో ఈ సినిమా విడుదల రానుంది. మారుతితో ది రాజా సాబ్ కూడా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది. ఇది వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరో 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలా హీరో, దర్శకుడు ఇంత బిజీగా ఉండగా వీరిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా రానుందని సమాచారం అందుతోంది. ఎప్పుడు వచ్చినా ప్రభాస్ బోయపాటి సినిమా ఒక భారీ మాస్ బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రభాస్ కటౌట్కి బోయపాటి మార్క్, ఎలివేషన్లు తోడైతే ఇక థియేటర్లో ప్రేక్షకుల ఈలలు గోలలతో నిండిపోతాయి.